సపోర్ట్ని ఇప్పటికే దాదాపు 3-4 రోజుల క్రితమే మేము అనౌన్స్ చేసాం. నిన్న కూడా నేను కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి, అది విద్యార్థి అవ్వచ్చు, యువత అవ్వచ్చు, ఒక పౌరుడు అవ్వచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మాట్లాడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. విమర్శించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిలదీసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి లాఠీ చార్జులతో దాన్ని అణగదొక్కేటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. వారు మాట్లాడేటువంటి మాటలు వినవలసినటువంటి బాధ్యత వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. అంతే తప్ప దాన్ని ఏదో రకంగా అణగదొక్కి సమస్యని అణగదొక్కుదాం అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అత్యంత గొప్పగా, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటిది కోరుకుంటా ఉన్నాం. దానికోసం కాదు మన పెద్దలు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. సో దయచేసి ఏ పౌరుడికి ఉన్నటువంటి సమస్యనైనా వినవలసినటువంటి బాధ్యత, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, ఆ సమస్యకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతారు. ఆ సమాధానాన్ని చెప్పకుండా మేము లాఠీ పని చెప్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఒక ప్రజాస్వామ్యం కలిగినటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి పని కాదు. ఒక నియంతృత్వ పరిపాలనలోనే ఇటువంటి జరుగుతాయి. దయచేసి అది మానుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఈ భారతదేశంలో ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుని, అది ఏ వేదిక అయినా సరే, సోషల్ మీడియాలో కానీ, మరొక వేదిక మీద కానీ ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే వారి మీద కేసులు పెట్టడం, అన్యాయంగా వారిని అరెస్టులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు మాత్రమే బాబు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ మాత్రమే ప్రజలు ఫాలో అవ్వాలి, అందులోనే వాస్తవాలు వస్తాయి, అవి వాస్తవాలుగా మీరు నమ్మాలి, అంతే తప్ప ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే మేము ఊరుకో అన్నటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి ఉంది. సో వీటినన్నింటినీ కూడా అధిగమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యాప్ని, జగన్ 2.0 సూపర్ యాప్ అనేటువంటి పేరిట ప్రజలకి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులతో పాటు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చి ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా దాన్ని వేదికగా చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దాన్ని ఈరోజు చోడవరం నియోజకవర్గంలో అధికారికంగా దాన్ని లాంచ్ చేసినటువంటి 2-3 రోజుల్లోనే దాదాపు 4-5 లక్షలు డౌన్లోడ్స్ అనేటువంటివి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఇది కేవలం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నించడంతో పాటు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారు పడుతున్నటువంటి ప్రభుత్వం వల్ల, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు, లేకపోతే మరో విభాగమో వారిని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది, ఏ అధికారి ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేటువంటివి కూడా ఆ యాప్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకంగా వారు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి దాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకులు, కార్యకర్తలు వారు చేసేటువంటి కార్యక్రమాలని పార్టీ దృష్టికి తీసుకురావడానికి, అలాగే వారు ఏ మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలు పార్టీ దృష్టిలో ఉండాలన్నటువంటి దానికి ఒక వేదిక ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ యాప్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సో వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ
విషయాలు కూడా పార్టీ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు పార్టీ పిలుపునిచ్చిన, ఉదాహరణకి రేపు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి అక్రమాల మీద, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాల మద్దతుగా కార్యక్రమాన్ని పార్టీ పిలుపునిచ్చింది. సో దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి కానీ, లేదా ఫర్దర్గా వచ్చేటువంటి కార్యక్రమాల విషయాలు తెలుసుకునేటువంటి దాన్ని కూడా అన్ని రకాలుగా కూడా ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని సమాయత్తం చేస్తూ ఈ యాప్ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎస్ఐఆర్ కూడా నేటితో ఎన్యూమరేషన్ అనేటువంటిది ఈ రోజుతో ముగుస్తూ ఉంది. నెక్స్ట్ 1 వీక్లో రేపు 1వ తారీఖుకి డ్రాఫ్ట్ రోల్స్ అనేటువంటివి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్. సో దాని మీద కూడా కాస్త వివరాలన్నీ కూడా తెలియజేసేటువంటి ప్రతి ఇష్యూని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ దీన్ని సద్వినియోగపరచుకోమని, తద్వారా ప్రభుత్వం ప్రశ్నించేటువంటి దానికి ఇది ఒక ఆయుధంగా మీరు వినియోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.